ఆర్థిక రంగ సంస్కరణల అనంతరం టెలికాం రంగంలో సంభవించిన విప్లవాత్మక మార్పుల కారణంగా ప్రతి ఒక్కరూ కంప్యూటర్లు, మొబైళ్ళు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగించడం అనేది ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ పరిస్థితులలో ఆయా డివైస్ల నుండి ఉత్పన్నమయ్యే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, దానికి కావలసిన సరంజామాలేంటి, వాటికి కావలసినటువంటి సెక్యూరిటీ ఎవరందిస్తారు, ఇలాంటి స్టోరేజ్ స్పెసిఫికేషన్కి సొల్యూషన్గా ఆవిర్భవించిందే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన క్లౌడ్ టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మారిన సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఆయా డివైజ్లలో స్టోరేజ్ మరియు సెక్యూరిటీ ఫీచర్స్ ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా నిర్వహించుకోవడం అనేది చాలా కష్టతర సాధ్యమైనది. ఈ పరిస్థితులలో క్లౌడ్ టెక్నాలజీ ఒక ఆశాజనకమైన ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఈ డివైజ్ల నుంచి ఉత్పన్నమయ్యే డేటా రిమోట్ లొకేషన్స్లో భారీ సర్వర్లలో స్టోరేజ్ అవుతూ తమకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ యొక్క డేటాను రిట్రీవ్ చేసుకొని తిరిగి క్లోజ్ చేసుకునే విధంగా క్లౌడ్ టెక్నాలజీ రూపొందించబడింది. అయితే ప్రధానంగా ఈ క్లౌడ్ నందు 3 రకాల సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం చూసినట్లయితే పబ్లిక్ క్లౌడ్. ఇంటర్నెట్ వేదికగా థర్డ్ పార్టీ నిర్వహించే పబ్లిక్ క్లౌడ్ నందు భారీ డేటా సౌకర్యంతో కూడిన భారీ సర్వర్లు, విశాలమైనటువంటి స్పేస్లో ఆయా క్లౌడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లకు సంబంధించిన పూర్తి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఈ యొక్క క్లౌడ్ సేవలను వినియోగించుకొనవచ్చు. అందుకనే దీనిని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ అజూర్ అత్యంత పాపులర్ పబ్లిక్ క్లౌడ్ నెట్వర్క్. ఇక రెండవ రకం చూసినట్లయితే ప్రైవేట్ క్లౌడ్ అంటే భారీ మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర ప్రైవేట్ కంపెనీలు తాము సొంతంగా నిర్వహించుకునే నెట్వర్క్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఆయా నెట్వర్క్లకు కేవలం వారికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. తమ యొక్క డేటా సెంటర్లు మరియు వాటి నిర్వహణ వారే చూసుకుంటారు. ఇది ఒక రకం. ఇందులోనూ మరో రకం ఉంది. వేరే ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ సదుపాయంతో కూడా ఈ యొక్క ప్రైవేట్ క్లౌడ్ సర్వీసులను పొందవచ్చు. ఇది ప్రైవేట్ క్లౌడ్. మూడవది హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ మరియు ప్రైవేట్ అవసరాలను తీర్చే ఉమ్మడి వేదికగా దీన్ని ఏర్పరిచారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే ఉమ్మడిగా ఇందులోని డేటాను వినియోగించుకోవచ్చు మరియు ఈ సదుపాయాలను వాడుకోవచ్చు. ఇది హైబ్రిడ్ క్లౌడ్. మరి ఇటువంటి క్లౌడ్ టెక్నాలజీలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాటికి ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి జాబ్ రోల్ చూసినట్లయితే ఆర్కిటెక్ట్. ఏదైనా ఒక కంపెనీ యొక్క సాంకేతిక విషయాలకు అనుగుణంగా క్లౌడ్ను నిర్మించే నిపుణుడే క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఇతను ఆయా కంపెనీ యొక్క వ్యాపార అవసరాలను అర్థం చేసుకొని వాటిని క్లౌడ్కు తగిన విధంగా రూపాంతరం చేస్తారు. వాణిజ్యపరంగా ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలకు క్లౌడ్ పరిష్కారాలు చూపుతుంది. ఇందులో నైపుణ్యం సాధించాలంటే నెట్వర్కింగ్ పరిజ్ఞానంతో పాటు ఒరాకిల్ క్లౌడ్ లేదా మైక్రోసాఫ్ట్ అజూర్, జావాస్క్రిప్ట్, పైథాన్, C++ వంటి సాంకేతికతల్లో ప్రావీణ్యత అవసరం. మరొక ముఖ్యమైన జాబ్ రోల్ చూసినట్లయితే క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ అంటే కేవలం సమాచారాన్ని భద్రపరిచే సాధనమే కాదు, కొన్ని ప్రత్యేక రక్షణలతో కూడిన సాంకేతిక సౌధం.
దీనిలో డేటాను నిల్వ చేయాలన్నా, అప్లికేషన్లను పంపాలన్నా, ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలన్నా కొన్ని ప్రోటోకాల్స్ పాటించవలసి ఉంటుంది. తగిన సాంకేతిక విలువలు జోడించి వీటిని ఏర్పరచాలి. క్లౌడ్ మరియు నాన్ క్లౌడ్ మధ్య కోఆర్డినేట్ చేసేవాడే క్లౌడ్ ఇంజనీర్. ఈ క్లౌడ్ ఇంజనీర్ యొక్క పని ఏమిటంటే క్లౌడ్లోకి పంపే సమాచారం మరియు వివిధ అప్లికేషన్లను రూపొందించడమే క్లౌడ్ ఇంజనీర్ యొక్క పని. పైథాన్, పవర్షెల్, షెల్ స్క్రిప్టింగ్, టెరాఫామ్, గోరుబీ, పెల్ వంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లపైన ప్రావీణ్యత ఉండాలి. క్లౌడ్ డెవలప్మెంట్ మరియు గిట్ వంటి ఓపెన్ సోర్స్ నెట్వర్క్లపైన కానీ పనిచేస్తే మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు అత్యంత కీలకమైన జాబ్ రోల్ గురించి తెలుసుకుందాం. అదే క్లౌడ్ డెవలపర్. క్లౌడ్లో అడుగు పెట్టాలంటే అనేక ప్రోటోకాల్స్ పాటించాలని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి ప్రోటోకాల్స్ పాటిస్తూ ఆయా సాంకేతిక దశలకు సరిపడా ఆటోమేషన్ చేసి ఆ కంపెనీ యొక్క అవసరాలకు తగిన విధంగా క్లౌడ్లో ఆయా అప్లికేషన్లను రూపొందించడమే డెవలపర్ యొక్క విధి. ఆయా క్లౌడ్ నెట్వర్క్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటికి తగిన పరిష్కారం రూపొందించేవాడే క్లౌడ్ డెవలపర్. కంపెనీ యొక్క డేటా మరియు ప్రోగ్రామ్స్, ఇతర టెక్నికల్ టూల్స్ పైన మంచి అవగాహన ఉండాలి. జావా, జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ వంటి లాంగ్వేజెస్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ అవగాహన కల్పించే వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇలాంటి చక్కటి విజ్ఞానదాయక వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.